ప్రైజ్ లార్డ్ పిల్లలు, ప్రభు యొక్క మహాకృపను బట్టి, ఆయన అపారమైన ప్రేమను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు పౌలు లెసన్లో లాస్ట్ పార్ట్ మనం నేర్చుకోబోతున్నాము. కాబట్టి ఈ క్లాస్ అంతటిలో కూడా ప్రభు తన సన్నిధి మనకు అనుగ్రహించలాగున మనం ప్రేయర్ చేసుకొని క్లాస్ని స్టార్ట్ చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని మోకరించండి. పరిశుద్ధుడా, కృపగలిగిన మా తండ్రి, సర్వోన్నతుడమైన మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. మరొకసారి ప్రభా, మీరు మాకు ఇచ్చిన సమయానికై తండ్రి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. పౌలు లెసన్ ప్రభా మేము ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ఆయన జీవితం ద్వారానైనా మేము నేర్చుకోవాల్సిన ప్రతి విషయంను మీరు మాకు మీ ఆత్మ ద్వారా బోధిస్తూ మాకునైనా సహాయం అందిస్తూ మాకు నేర్పించి మమ్మల్ని నడిపించమని మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ఈరోజు మనం నేర్చుకోబోతున్న లెసన్ పౌలు 3వ మిషనరీ ప్రయాణము, పాల్స్ థర్డ్ మిషనరీ జర్నీ. ఈ లెసన్కి సంబంధించిన బైబిల్ పోర్షన్ అపోస్తుల కార్యము 18వ అధ్యాయము 24వ వచనం నుంచి 28 అధ్యాయాల వరకు, యాక్ట్స్ ఆఫ్ అపోస్టిల్స్ చాప్టర్ 18 verse 24 to చాప్టర్ 28. ఈ లెసన్కి సంబంధించిన మెమరీ వర్స్ లాస్ట్ లెసన్లోనూ మనం విన్నాం కదా, సేమ్ అదే మెమరీ వర్స్ ఈ లెసన్లో కూడా ఇవ్వబడుతుంది. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 6 నుంచి 8 వచనాల వరకు అనమాట. సో ఇప్పుడు పౌలు యొక్క థర్డ్ మిషనరీ జర్నీ, ఇంకా తర్వాత ఆయన ముందు జీవితంలో ఆయన ఏ విధంగా దేవుని కొరకు జీవించాడన్న విషయాలని మనం ఈ లెసన్లో నేర్చుకోబోతున్నాం. సో వాటిని నేర్చుకోవడానికంటే ముందు పౌలు సెకండ్ మిషనరీ ప్రయాణంలో మనం ఏ విషయాలను నేర్చుకున్నాం, ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఎలాంటి కార్యములను దేవుడు ఆయన ద్వారా జరిగించాడు అన్న విషయాలన్నిటిని కూడా ఒకసారి మనం రికలెక్ట్ చేసుకొని ఆయన థర్డ్ జర్నీని మనము స్టార్ట్ చేసుకుందాం. సో పౌలు సెకండ్ మిషనరీ జర్నీలో ఏం జరిగింది, ఆయన అంతియోకయ నుంచి ఈసారి బర్నబాను తీసుకొని వెళ్ళలేదు, కానీ మార్కు విషయంలో వారిద్దరికి మనస్పర్ధలు కలిగినప్పుడు పౌలు శీలను తీసుకొని తన యొక్క సెకండ్ మిషనరీ ప్రయాణంని ఆయన స్టార్ట్ చేస్తాడు. ఆయన గలతీ ప్రాంతంలో గుండా వెళ్తూ లుస్త్రే దెర్బేకి వచ్చి అక్కడ తిమోతిని తీసుకొని వారిద్దరు కూడా అక్కడ నుంచి వారి యొక్క ప్రయాణంని వారు కంటిన్యూ చేస్తారనమాట. సో పౌలు ఏమనుకుంటాడు, బితూనియాకి కానీ ఆసియాకి వెళ్ళాలనుకుంటాడు, కానీ దేవుని పరిశుద్ధాత్మ దానికి అనుమతించని సమయంలో ఆయన త్రోయాకి వెళ్ళిపోతాడు. త్రోయాకి వెళ్ళిన తర్వాత అక్కడ లూకా వారికి జాయిన్ అవుతాడు. సో త్రోయాలో ఉంటున్నప్పుడు మాసిదోనియా దేశస్థుడు అతను వచ్చి సహాయం కొరకు పిలుస్తున్నట్టు ప్రభు దర్శనం ఇచ్చినప్పుడు ఇంకా ప్రభు అతని మాసిదోనియా దేశంకి వెళ్ళడానికి ప్రేరేపిస్తున్న విషయంని అతడు గ్రహించి మాసిదోనియా దేశంకి అతడు వెళ్ళిపోతాడు. అది యూరోప్ ఖండంలో ఉంది. సో ఫస్ట్ వాళ్ళు వెళ్ళిన ప్లేస్ ఏంటి, ఫిలిప్ ప్రాంతానికి వాళ్ళు వెళ్తారు. ఫిలిప్లో మొట్టమొదటిగా రక్షింపబడింది ఎవరు, లూదియా, ఇంకా ఆమె కుటుంబం అక్కడ రక్షణ పొందుకుంటారు. ఇంకా జైలు అధికారి చెరసాల నాయకుడు కూడా అక్కడ రక్షణ పొందుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ యూరోప్ దేశంలో మొట్టమొదటిగా రక్షింపబడిన కుటుంబం లూదియాకు కుటుంబం అనమాట. తర్వాత ఫిలిప్పి నుంచి తెసలోనికాకి, తెసలోనికా నుంచి ఇంకా బెరయా ప్రాంతానికి వాళ్ళు వెళ్తారనమాట. అక్కడ నుంచి ఇంకా అఖయ దేశంలోని కొరింథీ యొక్క స్థలానికి వాళ్ళు వస్తారనమాట. కొరింథీకి వచ్చినప్పుడు అకుల ప్రిస్కిలా వారిద్దరు కూడా పౌలుకి అక్కడ పరిచయం అవుతారు. వారు కూడా డేరాలు కుట్టేవారు అనమాట. ఇంకా అక్కడ నుంచి ఆయన ఎయిథెన్స్ ఇంకా కెంక్రియా ఈ ప్రాంతాలకు కూడా అక్కడ వెళ్ళడం జరుగుతుంది అనమాట. అక్కడ నుంచి పౌలు ఇంకా ఏంటి ఆయన ఎఫెస్సి పట్టణంకి వస్తాడు. వచ్చే సమయంలో అకులని ప్రిస్కిలని కూడా తీసుకొని వచ్చి వారిద్దరిని అక్కడ విడిచిపెట్టి అక్కడ నుండి ఆయన తిరిగి యెరూషలేంకి వచ్చి అక్కడ సహోదరులను కలిసి దాని తర్వాత ఇంకా ఆయన అంతియోకయకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడితో ఆయన సెకండ్ మిషనరీ జర్నీ క్లోజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు థర్డ్ మిషనరీ జర్నీలో ఆయన ఏ ప్రాంతాలకు వెళ్ళాడు అన్న విషయాన్ని మనం నేర్చుకోబోతుంది అనమాట. కాబట్టి మీరు క్లాస్ని చాలా శ్రద్ధగా జాగ్రత్తగా వినాలి. ఇంకా ఇవ్వబడుతున్న మ్యాప్ని కూడా మీరు కరెక్ట్గా దానిని నేర్చుకున్నట్టయితే మిషనరీ జర్నీస్ అన్నీ కూడా మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే ఇండియా మ్యాప్ని బై హార్టెడ్గా నేర్చుకుంటారో, ఈవెన్ పౌలు మిషనరీ జర్నీస్కి సంబంధించిన మ్యాప్ కూడా మీరు చాలా బై హార్టెడ్గా నేర్చుకోవడానికి ట్రై చేయాలన్నమాట. సో ఇప్పుడు ఆయన థర్డ్ మిషనరీ జర్నీ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆయన అంతియోకయ నుంచి ఆయన స్టార్ట్ చేసి ఇంకా ఆయన మళ్ళీ ఫ్రుగియా గుండా ఇంకా గలతీ ప్రాంతంలో గుండా ఆయన వెళ్తాడనమాట. చూడండి, ఆయన సిరియా అంతియోకయ నుంచి ఆయన తన ప్రయాణంని స్టార్ట్ చేసుకొని గలతీ ఇంకా ఫ్రుగియా ప్రాంతం గుండా వచ్చి ఆయన ఎఫెస్సి పట్టణంకి వస్తాడనమాట. ఇది ఎఫెస్సి పట్టణం. చూడండి ఇక్కడ, ఇది ఎఫెస్సి పట్టణం. యాక్చువల్గా పౌలు తన మిషనరీ జర్నీస్ అన్నిటిలో కూడా ఆయన ఎన్ని జర్నీస్ చేశాడో అన్ని జర్నీస్లో అన్నిటిలో కూడా అన్ని ప్లేసెస్ కంటే కూడా ఎఫెస్సి ప్రాంతంలోనే ఆయన చాలా కాలం గడిపినట్టు బైబిల్లో మనకి ఆధారాలు ఇవ్వబడినమాట. అంటే ఎఫెస్సి ప్రాంతంలో ఆయన
ఫస్ట్ ఇక్కడికే వస్తాడనమాట. సో ఎఫెసీ ప్రాంతంలో ఆయన చాలా రోజులు ఉండడం జరిగింది. ఎందుకు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. యాక్చువల్గా ఈ ఎఫెసీ పట్టణం ఎలాంటి పట్టణం అంటే అది చాలా విగ్రహారాధనతో కూడినటువంటి పట్టణం అనమాట. ఇంకా అనేక మాంత్రిక శక్తులు, ఇంకా మూఢ నమ్మకాలు ఉన్నటువంటి పట్టణం అనమాట. ఆసియా దేశంలో ఎఫెసీ పట్టణం అక్కడ అర్తమీ దేవి అనేసి అక్కడ అర్తమీ దేవికి సంబంధించిన ఒక గుడి ఉంటుంది అనమాట. దాని గురించి ఎఫెసీ పట్టణం ఆసియా దేశం అంతట్లో కూడా అది చాలా ప్రాముఖ్యతను పొందిన పట్టణం అనమాట. అక్కడ ఉన్న వారందరూ కూడా అర్తమీ దేవిని పూజించేవారనమాట. అర్తమీ దేవికి సంబంధించి చాలా పెద్ద మందిరం ఆ యొక్క ప్రాంతంలో ఉంటుంది. యాక్చువల్గా దానికి 127 పిల్లర్స్ ఉంటాయి. 127 పిల్లర్స్ అంటే ఇప్పుడు మన ఇంటికి ఎన్ని పిల్లర్స్ వేస్తాం మనం? ఓన్లీ 4 పిల్లర్స్. 127 పిల్లర్స్ అంటే అది 420 ఫీట్స్ హైట్ ఉంటుంది అనమాట. అంత పెద్ద ఒక మందిరం అనమాట. అది అర్తమీ దేవికి సంబంధించిన పట్టణం అనమాట. ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా అర్తమీ దేవినే వారు పూజిస్తారనమాట. సో ఈ ఎఫెసీ పట్టణానికి పౌలు రావడం జరుగుతుంది. యాక్చువల్గా పౌలు వెళ్ళడానికంటే ముందే ఎఫెసీ పట్టణంకి అపోల్లో అనే వ్యక్తి వెళ్తాడనమాట. కొరింథీ పత్రికలో అపోల్లో గురించి మనం వింటాం కదా. సో అపోల్లో అనే వ్యక్తి ఆయన ఎఫెసీ పట్టణంకి మొట్టమొదటిగా పౌలు కంటే ముందు అతను క్రీస్తు గురించి చెప్పడానికి ఆయన ఎఫెసీ పట్టణానికి వెళ్తాడనమాట. ఈ అపోల్లో ఎవరంటే ఆయన అలెగ్జాంద్రియా దేశంకి, ఆయన అలెగ్జాంద్రియా ప్రాంతంకి చెందినవాడనమాట. అలెగ్జాంద్రియా గురించి మనం విన్నాం కదా. గ్రీక్ బైబిల్ ఎక్కడ ట్రాన్స్లేషన్ చేయబడింది? హెబ్రూ నుంచి గ్రీక్కి 70 స్కాలర్స్ ట్రాన్స్లేషన్ చేస్తారు అదే ప్లేస్లో, అలెగ్జాంద్రియా ప్లేస్లో. సో ఆ ప్రాంతానికి చెందిన వాడే అపోల్లో అనమాట. యాక్చువల్గా ఆయన బాప్తిజమం ఇచ్చు యోహాను యొక్క శిష్యుడు అనమాట. అయితే యేసుక్రీస్తు గురించి అతను విన్న తర్వాత ఇంకా క్రీస్తు గురించి ఆయన సమాజ మందిరంలో ధైర్యంగా ప్రకటించడం మొదలుపెట్టాడు. ఇంకా ఆయన మంచి స్కాలర్ కూడా, ధర్మశాస్త్రంలో మంచి ప్రావీణ్యత కలిగిన వ్యక్తి అనమాట. అయితే ఆయనకు తెలిసినంతలోనే పూర్తిగా క్రీస్తు గురించి ఆ సమయంలో అతనికి ఎక్కువ తెలియదు, కానీ అతనికి తెలిసినంతలోనే అతను క్రీస్తు గురించి సమాజ మందిరంలో భయపడకుండా చాలా ధైర్యంగా ప్రకటించేవాడు అనమాట. సో ఇప్పుడు ఎఫెసీ పట్టణంలో పౌలు రెండవ మిషనరీ ప్రయాణంలో అకులాని ప్రిస్కిలాని ఎఫెసీ పట్టణంలో పెట్టేసి వెళ్తాడు కదా. సో ఈ అకులా ప్రిస్కిలా అలెగ్జాంద్రియా నుంచి వచ్చిన అపోల్లో అక్కడ సమాజ మందిరంలో క్రీస్తు గురించి ప్రకటించడం చూసి ఆయనను చేర్చుకొని వారు ఇంకా అపోల్లోకి ఇంకా క్రీస్తు గురించి ఇంకా లోతైన విషయాలు వారు ఆయనకి తెలియజేస్తాడనమాట. ఆయన వాటన్నిటిని కూడా అంగీకరిస్తాడనమాట. సో ఆ విధంగా ఉన్నప్పుడు ఈయన ఇప్పుడు కొరింథీకి వెళ్ళాలని అనుకుంటాడనమాట అపోల్లో. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి సంఘం కూడా లెటర్ రాసి ఆయనని ఇంకా సహోదరులకి తెలియపరుస్తూ, ఈయన గురించి తెలియపరుస్తూ ఆయనని కొరింథీకి పంపిస్తారనమాట. సో ఈయన కొరింథీకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు పౌలు ఎఫెసీ పట్టణంకి రావడం జరుగుతుందనమాట. సో ఎఫెసీ పట్టణంకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న సహోదరులను చూసి పౌలు ఏమని అడుగుతాడంటే, ఆయనకి ఏ విషయంలో ఏమనిపించిందో తెలియదు కానీ ఆయన ఏమని అడుగుతాడంటే, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారా అనేసి ఎఫెసీ పట్టణంలో ఉన్న వారిని అక్కడ అడుగుతాడనమాట. అప్పుడు వాళ్ళు అంటారు, అసలు పరిశుద్ధాత్మ ఉన్నాడన్న విషయం కూడా మాకు తెలియదు అనేసి ఆ విధంగా చెప్తారనమాట. సో అప్పుడు పౌలు అంటాడు, మీరు ఎవరి నామంన మీరు బాప్తిస్మం తీసుకున్నారు అనేసి అంటాడు. అంటే ఇక్కడ యాక్చువల్గా అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ గురించి వారు తెలియదు అన్నప్పుడు ఇక్కడ బాప్తిస్మం గురించి ఎందుకు పౌలు అంటున్నాడు? ఎందుకంటే దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారమైన బాప్తిస్మం వారు తీసుకుంటే వారికి పరిశుద్ధాత్మ ఏంటో తెలిసేది. ఎందుకంటే తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిస్మం తీసుకోవాలనేసి యేసుక్రీస్తు ఆజ్ఞాపించాడు కదా. సో వారికి పరిశుద్ధాత్మ తెలియదు అంటే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారు బాప్తిస్మం పొందుకోలేదని అర్థం. కాబట్టి పౌలు అక్కడ వారిని అడుగుతారు. సో వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మేము బాప్తిస్మం ఇచ్చి యోహాను బాప్తిస్మంను మేము పొందుకొని ఉన్నాము అనేసి చెప్తారు. సో బాప్తిస్మం ఇచ్చి యోహాను బాప్తిస్మం ఎందుకు ఇచ్చాడు? మనం ముందు లెసన్స్లో విన్నాం కదా. ఆయన మారు మనస్సు నిమిత్తము, పాపక్షమాపణ నిమిత్తము, రాబోయే క్రీస్తు విషయమై ఆయన ఆ విధంగా బాప్తిస్మం ఇచ్చారు. సో వీరు ఆ బాప్తిస్మం మాత్రమే పొందారు, కానీ తండ్రి యొక్క కుమారుని యొక్క నామంలో, పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారు బాప్తిస్మం పొందుకోలేదనమాట. కాబట్టి అక్కడ వారికి తెలిసిన తర్వాత వారు ఇంకా అప్పుడు పౌలు వారి మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుకోవడం జరుగుతుంది. ఇంచుమించుగా 12 మంది
పురుషులు అక్కడ ఇక్కడ పరిశుద్ధాత్మను పొందుకుంటారు. ఇంకా అదే సమయంలో అక్కడ గొప్ప ఉజ్జీవం వారి మధ్యలో జరుగుతుంది అనమాట. ఇంకా పౌలు అక్కడ ఎఫెసీ పట్టణంలోనే ఇంకా 3 నెలలు కూడా సమాజ మందిరంలో దేవుని రాజ్యం గురించి ఆయన ప్రకటిస్తూ ఇంకా అనేక విషయాలను వారికి లేఖనముల ద్వారా తెలియపరుస్తూ ఉంటాడనమాట. ఈ విధంగా ఉంటున్న సమయంలో కొంతమంది అంగీకరిస్తారు, కానీ కొంతమంది దాని విషయంలో దేవుని వాక్యంని దూషించడము, ఇంకా వారు దేవుని వాక్యంని ద్వేషించడం, దానిని అంగీకరించకపోవడం అలా చేస్తారనమాట. అలా చేసినప్పుడు ఇంకా పౌలు ఏం చేస్తాడంటే కొంతమంది శిష్యులను ఏర్పరచుకొని వారి యొద్ద నుంచి వచ్చేసి తురన్ను అని ఒక వ్యక్తి యొక్క పాఠశాలలో 2 సంవత్సరాలు కూడా అక్కడ దేవుని వాక్యంని ఆయన ప్రకటిస్తాడు. లేఖనముల ద్వారా అనేక విషయాలను అక్కడ ఆయన నేర్పిస్తాడు. ఆ విధంగా చేస్తున్న సమయంలో అనేకులు కూడా దేవుని వాక్యంని అంగీకరించడం, క్రీస్తుని అంగీకరించడం అక్కడ జరుగుతుంది అనమాట. ఈ విధంగా దేవుడు పౌలు ద్వారా అనేక అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు కూడా ఆ ఎఫెసీ పట్టణంలో జరిగిస్తాడనమాట. పౌలు ఇంకా ఆయనకి తగిలిన రుమాలు కానీ, ఆయనకు తగిలిన వస్త్రములు కానీ రోగుల యొద్దకి తీసుకొని వెళ్ళినప్పుడు రోగులందరూ కూడా స్వస్థత పొందుకునేవారు. ఇంకా దయ్యములు పట్టిన వారికి కూడా వారి యొద్ద నుండి దయ్యములు వెళ్ళిపోయేవన్నమాట. అంత బలంగా పౌలు ద్వారా దేవుడు అక్కడ అనేక విషయాలను ఎఫెసీ పట్టణంలో జరిగిస్తాడనమాట. ఇవన్నీ చూస్తున్న జనుల్లో కూడా అనేక భయభ్రాంతులు కలుగుతాయి. ఇంకా కొంతమంది మాంత్రికులు ఏం చేస్తారంటే పౌలు లాగా మేము కూడా యేసునామంలో దయ్యములను వెళ్ళగొట్టాలని ప్రయత్నం చేస్తారు. అక్కడ స్కవయ అనే ఒక ప్రధాన యాజకుడు ఉంటాడు. వారి కొడుకులు కూడా ఆ విధంగా చేయాలని చూసినప్పుడు ఆ దయ్యం పట్టిన వాడు వారి మీద ఎదురు దాడి చేస్తాడనమాట. ఇది జరిగినప్పుడు అనేకుల్లో చాలా భయం అనేది కలుగుతుంది అనమాట. ఇది చూసినటువంటి మాంత్రికులందరూ కూడా ఏం చేస్తారంటే వారి వద్ద ఉన్నటువంటి మాంత్రిక విద్యను అభ్యసించినటువంటి పుస్తకంలో అన్నీ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా తీసుకొచ్చేసి కాల్చివేస్తారనమాట. అంత గొప్పగా అక్కడ దేవుని వాక్యం ప్రబలమై ఆ ప్రాంతంలో వ్యాపిస్తూ ఉంటుంది. పౌలు ద్వారా అనేక విషయాలను దేవుడు అక్కడ జరిగిస్తుంటాడు. అనేక మంది అక్కడ దేవుని వాక్యం అంగీకరించి విశ్వసించడం జరుగుతుంది అనమాట. ఇలా ఉంటున్న సమయంలో పౌలు ఏమనుకుంటాడంటే తాను ఇంకా మాసిదోనియా దేశానికి, ఇంకా అకయ్య దేశానికి వెళ్ళాలి, అక్కడ నుంచి రోమాకి కూడా వెళ్ళాలి అనేసి ఆ విధంగా అనుకుంటాడనమాట. అనుకుంటున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే తిమోతిని ఇంకా ఎరస్తు అనే ఒక శిష్యుని, వీరిద్దరిని కూడా ఆయన ఏం చేస్తాడంటే తనకంటే ముందుగా కూడా ఆయననే వారిని మాసిదోనియా దేశానికి వారిని పంపిస్తాడనమాట. వారు మాసిదోనియా దేశానికి వెళ్తారు. అయితే పౌలు మళ్ళీ ఇంకొంతకాలం ఎఫెసీ పట్టణంలోనే ఉంటాడు. పౌలు ఏమనుకుంటాడంటే ఇంకా ఎఫెసీ పట్టణం నుంచి ఆయన మాసిదోనియానికి వెళ్ళాలనేసి అనుకుంటాడనమాట. సో చూడండి, ఇది ఎఫెసీ పట్టణం కదా. సో ఇప్పుడు ఎఫెసీ పట్టణం నుంచి ఆయన ఎక్కడికి వస్తాడంటే మాసిదోనియాకి వస్తాడనమాట. మాసిదోనియాకి వచ్చిన తర్వాత అక్కడ కొన్ని రోజులు ఉండిన తర్వాత ఆయన మళ్ళీ అకయ దేశంకి వస్తాడు. గ్రీస్ దేశం అంటే అకయ దేశం. మాసిదోనియాలో ఏమేమి ఉన్నాయి లాస్ట్ లెసన్లో మనం విన్నాం కదా. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఫిలిప్పి, తెస్సలోనికా, ఇంకా బెరయ. ఇక్కడ నుంచి అకయలో కొరింథీ, ఇంకా ఏథెన్స్, ఇంకా కెంక్రేయ. సో ఇక్కడికి వచ్చి అకయ ప్రాంతంకి వస్తాడు. అకయ ప్రాంతంకి వచ్చి మాసిదోనియాలో అక్కడ శిష్యులందరినీ స్థిరపరిచి అక్కడ వారికి అనేక హెచ్చరికలు చేసి ఆయన అకయ ప్రాంతంకి వస్తాడు. సో అకయ ప్రాంతం నుంచి ఆయన తిరిగి మళ్ళీ యాక్చువల్గా ఆయన ఇక్కడ అకయ నుంచి లాస్ట్ అయినా మళ్ళీ సిరియాకి వెళ్ళిపోవాలనుకుంటాడు డైరెక్ట్. కానీ సిరియాకి వెళ్ళాడు అనమాట. ఎందుకంటే సిరియాలో అనేక యూదులు ఆయన గురించి కుట్ర పన్నుతున్నారని తెలిసి ఇంకా ఆయన అక్కడ సిరియాకి ఆయన వెళ్ళడానికి ఇష్టపడ్డాడు అనమాట. సో ఇక్కడ 3 months ఉన్న తర్వాత మళ్ళీ ఆయన అకయ నుంచి మళ్ళీ మాసిదోనియాకే వెళ్తాడనమాట. మాసిదోనియాకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంటే ఆయన ఇప్పుడు మళ్ళీ త్రోయాకి వెళ్ళాలనుకుంటాడు. త్రోయాకి వెళ్ళాలనుకున్నప్పుడు ఆయన యాక్చువల్గా తిమోతి వీరందరూ కొంతమంది శిష్యులు పౌలు కంటే ముందే వారి ఇక్కడ నుంచి ఇక్కడికి త్రోయాకి వచ్చేస్తారనమాట. సో త్రోయాకి వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి మాసిదోనియా నుంచి పౌలు మళ్ళీ త్రోయాకి వస్తాడనమాట. త్రోయాకి వచ్చేసి అక్కడ 7 days అయినా అక్కడ ఉంటాడనమాట. 7 రోజులు అక్కడ ఉన్న తర్వాత అక్కడ సంఘంని స్థిరపరిచిన తర్వాత మళ్ళీ ఆయన 7 days తర్వాత మళ్ళీ ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళాలనుకుంటాడనమాట. సో త్రోయాలు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన రేపు వెళ్ళిపోతాను అనగా ఇంకా ముందు రోజు రాత్రి ఇంకా అక్కడ సంఘం అక్కడ కూడొచ్చినప్పుడు ఇంకా ఆయన దేవుని మాటలు వారికి చెప్పడం జరుగుతుందనమాట. అలా జరుగుతున్నప్పుడు మధ్యరాత్రిలో ఐతుకు అనే ఒక యవనస్తుడు ఆయన నిద్రాభారం కలిగి, అంటే లేట్ నైట్ అయిపోయింది కాబట్టి ఆయనకు చాలా నిద్ర వస్తుంటుంది. సో 3వ అంతస్తు నుంచి కింద పడిపోతాడు అనమాట. కింద పడిపోయినప్పుడు ఇంకా వారందరు కిందికి పరిగెత్తుకొని వస్తారు. ఇంకా ఆయన చనిపోయాడు అనుకొని ఆయనని పక్కన పెట్టినప్పుడు పౌలు వచ్చి ఏం చేస్తాడంటే ఇంకా ఆయనలో ప్రాణం నిలిచి ఉంది అని చెప్పినప్పుడు ఆ యొక్క యవనస్తుడు
తిరిగి బ్రతుకుతాడనమాట. ఆ ఇన్సిడెంట్ త్రోయాలో జరుగుతుంది. త్రోయా నుంచి తర్వాత ఆయన అస్సుకి వస్తాడు. అస్సు నుంచి తర్వాత మిలేతుకు వస్తాడనమాట. మిలేతుకు వచ్చినప్పుడు యాక్చువల్గా ఏం జరుగుతుంది, ఇది మిలేతు, ఎఫ్ఎస్సికి దగ్గరలో మిలేత్ అనమాట. మిలేతుకు ఆయన ఇక్కడ రావడం జరుగుతుంది. సో మిలేతుకు వచ్చిన తర్వాత ఆయన యాక్చువల్గా పస్కా పండుగ లోపే యెరూషలేంకి వెళ్ళిపోవాలని ఆయన ఆశ కలిగి ఉంటాడనమాట. సో ఆయన మళ్ళీ రిటర్న్ ఎఫ్ఎస్సికి వెళ్ళాడు. ఎఫ్ఎస్సికి వెళ్ళకుండా ఈ మిలేతు పట్టణంలోనే ఎఫ్ఎస్సి పట్టణంకి సంబంధించిన సంఘ పెద్దలు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ఆయన మిలేతు ప్రాంతానికి ఆయన పిలిపిస్తాడు. సో వారందరూ మిలేతు ప్రాంతానికి వచ్చినప్పుడు ఇప్పుడు అక్కడ పెద్దలతో పౌలు మాట్లాడడం స్టార్ట్ చేస్తాడనమాట. ఆయన ఏమని చెప్తాడంటే, ఇప్పుడు నేను ఆసియా దేశంలో కాలు పెట్టినప్పటి నుంచి నేను మీ మధ్యలో ఏ విధంగా ఉన్నానో మీకు తెలుసు. యూదులు నా మీద అనేక సార్లు కుట్ర పన్నినప్పటికీ కూడా నేను వినయంతో భయభక్తులతో మీ మధ్యలో నేను ఉన్నాను. నా జీవనోపాధి కోసం కావలసిన పనులు కూడా నేనే చేసుకున్నాను. నాతో పాటు ఉన్నవారికి కూడా కావలసినవన్నిటిని కూడా నేనే చూసుకున్నాను అనేసి ఆ విధంగా చెప్తాడనమాట. చెప్పేసి ఇంకేమంటాడంటే, ఇప్పుడు నేను ఆత్మచేత బంధింపబడి నేను ఇప్పుడు యెరూషలేంకి వెళ్తున్నాను. ఎందుకంటే నేను ఏ పట్టణంలోకి అయితే వెళ్ళి ఉన్నానో ప్రతి పట్టణంలో కూడా యెరూషలేంకి వెళ్ళిన తర్వాత నాకు శ్రమలు బంధకములు కార్చుకొని ఉన్నవే అనేసి పరిశుద్ధాత్మ అన్ని పట్టణంలో నా గురించి మాట్లాడాడు. కాబట్టి ఇప్పుడు తిరిగి నేను యెరూషలేంకి వెళ్తున్నాను. ఇంకా మీరు నా ముఖంను ఎప్పుడు కూడా మీరు ఇంకా చూడరు అనేసి ఆ విధంగా చెప్తాడు. ఇంకా చెప్పేసి ఏమని చెప్తాడంటే, కృపా సువార్త గురించి, అంటే దేవుడిచ్చిన సువార్త గురించి, ఇంకా దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య గురించి, నా పరుగును కూడా నేను తుదముట్టించడానికి నా ప్రాణంని నేను ప్రియంగా ఎంచుకోను, కానీ నేను ఇంకా వాటన్నిటిని కూడా సహించడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి నేను యెరూషలేంకి వెళ్తున్నాను అనేసి వారికి కొన్ని హెచ్చరికలు చేసి అక్కడ పెద్దలతో మాట్లాడతారనమాట. ఇంకా ఆయన ముఖంని ఎప్పుడు కూడా వారు చూడరు అన్న విషయాన్ని చెప్పినప్పుడు వాళ్ళు చాలా గట్టిగా ఏడ్చేస్తారనమాట. పౌలుని ఇంకా పట్టుకొని వాళ్ళు ఏడ్చేస్తారనమాట. ఇంకా పౌలు కూడా వారితో కూర్చొని వారితో ప్రార్థన చేసి ఇంకా దేవునికి వారిని అప్పగించేసి ఇంకా అక్కడి నుంచి మిలేతు నుంచి ఆయన కోసు నుంచి రోదు నుంచి తర్వాత పతరాకు వస్తాడు. పతరా నుంచి తిరిగి ఆయన మళ్ళీ డైరెక్ట్ ఎక్కడికి వెళ్తాడంటే తూరు ప్రాంతానికి వెళ్తాడనమాట. సో ఇది తూరు ప్రాంతంకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా యెరూషలేంలో అడుగు పెట్టొద్దనేసి అక్కడ పరిశుద్ధాత్మ అతనితో మాట్లాడుతుంది అనమాట. అక్కడ నుంచి ఆయన మళ్ళీ ఎక్కడికి వెళ్తాడంటే తొలమైకి వెళ్ళిన తర్వాత ఆయన కైసరయ ప్రాంతంకి వెళ్ళిపోతాడనమాట. కైసరయ ప్రాంతంకి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని దినములు ఆయన ఉంటాడనమాట. కైసరయ ప్రాంతంలో ఎవరు ఉంటారంటే ఫిలిప్పు. అయితే మనం ఫస్ట్ పార్ట్లో విన్నాం కదా, యెరూషలేంలో సంఘంలో కొన్ని సమస్యలు జరిగినప్పుడు 7 మందిని నియమిస్తారు. అందులో స్టెఫెన్ ఒకడు హతసాక్షి అయ్యాడు మనం విన్నాం కదా. ఆ గుంపులో ఉన్నవాడే ఫిలిప్ అనమాట. ఆయనకి 4 కుమార్తెలు ఉంటారు. వారందరూ కూడా ప్రవచించేవారనమాట. అక్కడ వచ్చిన తర్వాత అగబు అనే ప్రవక్త, అది మనం ముందు లెసన్లో విన్నాం కదా, ఆయన రాబోయే కరువు గురించి ప్రకటించిన విషయం మనం ముందు లెసన్లో పౌలు లెసన్లోనే విన్నాం. సో అగబు ప్రవక్త అక్కడ కైసరేయకు వచ్చేసి ఆయన ఏం చేస్తాడంటే పౌలుకున్న నడికట్టును తీసుకొని ఆయన కాళ్ళను చేతులని అగబు ప్రవక్త ఆయన బంధించుకొని ఏమని చెప్తాడంటే, ఈ నడికట్టు కలిగిన వ్యక్తిని కూడా యెరూషలేంలో ఈ విధంగా బంధించి అన్యులకి అప్పగిస్తారు అనేసి పౌలు గురించి అగబు ప్రవక్త పౌలుకు రాబోయే శ్రమల గురించి, అంటే యాక్చువల్గా జరిగే విషయం ఏంటంటే ఆయన యెరూషలేంకి వెళ్ళిన తర్వాత ఆయన బంధింపబడతాడు, ఆయన ఖైదీగా మార్చబడతాడు అనమాట. దాని గురించి ముందు నుండే పరిశుద్ధాత్మ విషయాలని పౌలు విషయంలో తెలియజేస్తూ వస్తుంది అనమాట. సో యెరూషలేంకి జరిగిన తర్వాత ఈ విధంగా నేను బంధించి అన్యులకు అప్పగిస్తారు అని చెప్పినప్పుడు అక్కడున్న సంఘస్థులందరూ కూడా చాలా ఏడుస్తారనమాట. ఏడ్చి ఇంకేమని చెప్తారంటే ఆయన యెరూషలేం వెళ్ళొద్దు అనేసి పౌలుని వాళ్ళు బలవంత పెడతారు. పెట్టినప్పుడు అక్కడ పౌలు అంటారు, ఎందుకు మీరు ఏడ్చి నా యొక్క గుండెని మీరు బద్దలు చేస్తున్నారు? క్రీస్తు కొరకు నేను శ్రమలను బంధకంలనే కాదు మరణంనైనా కూడా నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అనేసి పౌలు అక్కడ వారు చెప్పిన మాటలను ఆయన లెక్క చేయకుండా యెరూషలేంకి వెళ్ళిపోవాలని ఆయన నిశ్చయం చేసుకొని ఉంటాడనమాట. కాబట్టి వారందరూ ఏమనుకుంటారంటే ఇంకా ఆయన చెప్పినప్పుడు వినట్లేదు కాబట్టి ఇంకా ప్రభు చిత్తం జరుగును గాక అనేసి ఇంకా దేవుని చిత్తానికే ఇంకా పౌలుని అప్పగించుకుంటారు. సో కైసరేయ నుంచి వాళ్ళు లాస్ట్ యెరూషలేంకి వస్తారనమాట. యెరూషలేంకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో మనం చూద్దాం.
ఈ విధంగా పౌలు ఇంకా అతనితో ఉన్న వారందరూ కూడా యెరూషలేముకి తిరిగి వస్తారనమాట. యెరూషలేముకి వచ్చిన తర్వాత వారందరిని చూసి సహోదరులు చాలా సంతోషపడతారు. యెరూషలేములో ఉన్న సహోదరులకి వారు పౌలు అక్కడ జరిగిన విషయాలన్నిటిని ఇంకా అక్కడ వివరిస్తాడంటే అన్యుల మధ్యలో దేవుడు ఏ విధంగా కార్యం చేశాడు అనే విషయాలన్నిటిని కూడా పౌలు అక్కడ వివరిస్తారు. ఇంకా యాకోబుని కూడా అక్కడ పౌలు కలుసుకుంటారనమాట. సో ఇక్కడికి ఆయన థర్డ్ మిషనరీ జర్నీ అనేది క్లోజ్ అయిపోతుంది. యాక్చువల్గా ఫస్ట్ 2 జర్నీస్లో ఆయన సిరియాలోని అంత్యోకయ నుంచి స్టార్ట్ చేశాడు, మళ్ళీ లాస్ట్కి సిరియాలోని అంత్యోకయకి వచ్చి అక్కడ ఆయన మిషనరీ జర్నీస్ అనేది కంప్లీట్ అయింది. కానీ ఈ 3వ మిషనరీ ప్రయాణం అనేది ఆయన ఇంకా అంత్యోకయకి వెళ్ళలేదు, కానీ యెరూషలేంతో ఆయన అక్కడ థర్డ్ మిషనరీ జర్నీ అనేది అక్కడ స్టాప్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు యెరూషలేంకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఇప్పుడు పౌలు విషయంలో ముందు నుండే దేవుడు ఆ విషయాలను బయలుపరుస్తూ వస్తున్నాడు. యెరూషలేంకి వెళ్ళిన తర్వాత ఆయన ఖైదీగా మార్చబడతాడంటే ఆయన బంధింపబడతాడు అనేసి విషయాలని అక్కడ పరిశుద్ధాత్మ ముందు నుంచే అక్కడ బయలుపరుస్తూ వస్తుంది కదా. అనేక శ్రమల గుండా ఆయన వెళ్తాడన్న విషయంని దేవుడు ముందు నుంచే తెలియజేస్తున్నాడు. సో యెరూషలేంకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఆయన ఒకసారి దేవాలయంలో ఉంటున్నప్పుడు ఆసియా నుంచి వచ్చిన కొంతమంది యూదులు, అంటే దేవుని వాక్యంని అంగీకరించని వారు ఎవరైతే ఉంటారో అవిధేయులైన యూదులు, వారందరూ కూడా ఇంకా పౌలును అక్కడ దేవాలయంలో చూసి ఇంకా ఎఫెసీయుడైన త్రోఫిము అనే వ్యక్తి కూడా పౌలుతో ఉంటాడనమాట. అయితే ఆయన వారితో ఉండడం చూసి అతన్ని దేవాలయానికి తీసుకొచ్చాడేమో అనేసి విషయాలన్నిటిని చూసి వారు ఏం చేస్తారంటే పౌలుని వారు పట్టుకుంటారనమాట. పట్టుకొని ఇంకా అక్కడ మొత్తం కలవరం రేపుతారు, అక్కడ చాలా అల్లరి రేపుతారనమాట. ఇంకా పౌలుని వారు పట్టుకొని ఇంకా ఆయనని అక్కడ కొట్టడం చేస్తారనమాట. అక్కడ కొడుతూ చాలా అల్లరి రేపుతున్న సమయంలో ఈ విషయం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పై అధికారులకి తెలుస్తుంది అనమాట. తెలిసిన వెంటనే వారు ఏం చేస్తారంటే వెంటనే ఆయన సైనికులను తీసుకొని అక్కడికి రావడం జరుగుతుంది అనమాట. వచ్చి ఆ వారి చేతిలో నుంచి ఆయనని విడిపిస్తాడనమాట. విడిపించినప్పుడు ఆ సహస్రాధిపతి ఆయన చేతిలో నుంచి పౌలుని అక్కడ తప్పిస్తాడనమాట. తప్పించినప్పుడు ఇంకా పౌలు అక్కడ తనకి మాట్లాడడానికి అనుమతి ఇవ్వమనేసి అడుగుతాడనమాట. ఆయన ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు యాక్చువల్గా పౌలు అక్కడ చెప్పడం మొదలు పెడతాడు. ఏంటి, ఆయన ముందు నుంచి ఆయన జీవితంలో జరిగిన విషయాలన్నిటిని కూడా ఆయన చెప్తాడు. యాక్చువల్గా నేను కిలికియాలోని తార్సుకు చెందిన వాడను, అయితే నేను ఈ విధంగా సంఘంని హింసిస్తూ ఉండేవాడను, అయితే క్రీస్తు ఇంకా నాకు దమస్కులో క్రీస్తు యొక్క ప్రత్యక్షత దొరికినప్పుడు నేను ఈ విధంగా మారాను అని అంటే ఆయన జీవితంలో జరిగిన విషయాలన్నిటిని కూడా తెలియజేస్తూ వస్తాడనమాట. ఆయన ఏ విధంగా రక్షింపబడ్డాడన్న విషయాలని తెలియజేసి ఇంకా ఏమని చెప్తాడంటే, దేవుడు అన్యుల యొద్దకి వెళ్ళడానికి నన్ను ఏర్పరచుకున్నాడు అన్న విషయాన్ని అక్కడ చెప్తాడనమాట. ఈ విధంగా చెప్పినప్పుడు అక్కడ ఉన్న యూదులకి ఇంకా చాలా కోపం వస్తుంది. ఇంకా వాళ్ళు ఏమంటారంటే, ఈయన బ్రతకడానికి కూడా యోగ్యుడు కాదు, ఈయనని చంపేయండి అనేసి ఆ విధంగా చెప్తారనమాట. చెప్పినప్పుడు అక్కడికి వచ్చిన సహస్రాధిపతి ఏం చేస్తాడంటే అతన్ని కొట్టించి ఇంకా ఆయనని చెరసాలలో వేయాలనేసి అక్కడ ఆయన అనుకుంటాడనమాట. కానీ ఆ సమయంలో పౌలు చెప్తాడనమాట. ఏమని చెప్తాడంటే, విచారణ చేయకుండా రోమియుడైన వాడిని కొట్టకూడదు కదా అనేసి చెప్తాడు. యాక్చువల్గా అక్కడ పౌలు రోమియుడు అనే విషయాన్ని అక్కడ ఆయన తెలియజేస్తాడు. ఆయనకి రోమ పౌరసత్వం ఉంది కదా, కాబట్టి రోమ పౌరసత్వం ఉన్న వాళ్ళకి జరిగే విషయం ఏంటంటే యాక్చువల్గా వారికి విచారణ అంతా కంప్లీట్ అయ్యి వాళ్ళకి శిక్ష విధింపబడినప్పుడు మాత్రమే వారిని కొట్టడం అనే విషయం జరుగుతుంది, కానీ అంతవరకు వారిని కొట్టకూడదు అనమాట. సో ఈ విధంగా శిక్ష విధించకుండానే నన్ను ఎందుకు కొడుతున్నారన్న విషయాన్ని అక్కడ ఆయన తెలియజేసినప్పుడు ఇంకా ఆయన రోమియుడు అని వాళ్ళు భయపడేసి ఏం చేస్తారంటే ఇంకా సహస్రాధిపతి ఆయనని ఆ రోజు కావలిలో ఉంచేసి సరే నెక్స్ట్ డే యూదులను పిలిపించి అసలు వారు ఈయన మీద మోపవలసిన నేరం విషయం ఏంటి అని నేను విచారణ చేసి తెలుసుకుంటాను అనేసి నెక్స్ట్ డే అక్కడ యూదులందరినీ పిలిపిస్తాడు. అక్కడ ప్రధాన యాజకుడు అననీయ కూడా వస్తాడనమాట. వచ్చినప్పుడు వారు ఇంకా పౌలు విషయంలో ఆయన మీద నేరాలు మోపడం వాళ్ళు మొదలు పెడతారనమాట. అననీయ ఇంకా పౌలు మాట్లాడడం స్టార్ట్ చేసినాక పౌలు యొక్క మూతి మీద కొట్టమని ఆ విధంగా చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఆ సభలో ఏముంటారంటే కొంతమంది సద్దూకయ్యులు పరిసయ్యులు ఉంటారు. సద్దూకయ్యులు పునరుద్ధానంని దేవదూతలని నమ్మరు, అది ముందు లెసన్లో మనం విన్నాము. తర్వాత పరిసయ్యులు వారు పరిశుద్ధాత్మని పునరుద్ధానంని నమ్ముతారనమాట. సో వారు ఉండడం చూసి పౌలు ఏమని చెప్తాడంటే, ఇప్పుడు క్రీస్తు పునరుద్ధానం గురించి నేను సాక్ష్యం ఇస్తున్నాను కాబట్టి పునరుద్ధానం విషయంలో నేను నేరస్తుడుగా నిలబడ్డాను అనేసి, నేను పరిసయ్యుడనే కదా అనేసి ఆ విధంగా చెప్పినప్పుడు అక్కడున్న పరిసయ్యులకి ఇంకా సద్దూకయ్యులకి మధ్యలో, ఎందుకంటే పరిసయ్యులు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు పౌలుకి సపోర్ట్ చేస్తున్నారు, ఆయనలో ఎటువంటి నేరం లేదు, ఆయన ఏదో దేవదూతని బట్టో ఇంకా
దేవుని ఆత్మను బట్టి ఆయన చెప్తున్నాడు అన్న విషయాలు అక్కడ జరిగేసి వాళ్ళు ఏం చేస్తారంటే సద్దూకేళ్ళకి పరిసేలకి మధ్యలో అక్కడ పెద్ద కలవరం, అక్కడ గొడవ జరగడం స్టార్ట్ అవుతుంది. ఇది చూసిన సహస్రాధిపతి వాళ్ళందరూ కలిసి ఇక్కడ పౌలుని కొట్టి చంపేస్తారు అనేసి ఆయనని వారి మధ్యలో నుంచి తీసుకెళ్ళిపోమని సైనికులకి అక్కడ ఆజ్ఞాపిస్తాడనమాట. సో వారు ఆయనని పౌలుని అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతారు. ఆ రోజు రాత్రి దేవుడు పౌలుతో అక్కడ మాట్లాడడం జరుగుతుంది. యెరూషలేములో ఏ విధంగా అయితే నా కోసం సాక్ష్యం ఇస్తున్నావో రోమాకి కూడా వెళ్ళి నువ్వు నా కొరకు నువ్వు సాక్ష్యం ఇవ్వాలి అనేసి ఆ విధంగా చెప్తాడనమాట. ఇది ఉంటున్న సమయంలో అక్కడ యెరూషలేములో ఉన్న యూదులు వాళ్ళందరూ ఏం చేస్తారంటే పౌలుని ఏ విధంగా అయినా చంపివేయాలి, చంపే వరకు మేము అన్నపానములను పుచ్చుకోము, అంటే ఏమి తినము త్రాగము అనేసి ఆ విధంగా వాళ్ళు తీర్మానం తీసుకుంటారు. అలా 40 మంది కంటే ఎక్కువ మంది యూదులు ఆ విధంగా తీర్మానం తీసుకుంటారు. ఈ విషయము పౌలు యొక్క మేనల్లుడికి తెలుస్తుంది. ఆయన ఈ విషయాన్ని పౌలుకి ఇంకా సహస్రాధిపతికి ఆ విషయాన్ని తెలియజేస్తాడు. సో సహస్రాధిపతి ఏం చేస్తాడంటే ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఆయన ఏం చేస్తాడంటే నువ్వు నాకు ఈ విషయం చెప్పావనేసి ఎవరికి కూడా తెలియనివ్వకు అనేసి పౌలు యొక్క మేనల్లుడికి చెప్పి ఇంకా ఆ రోజు రాత్రికి రాత్రి ఆయన ఏం చేస్తాడంటే 472 మెంబర్స్ని, అంటే అంతమంది సైనికులని, ఇంకా జెవిలియన్ థ్రోయర్స్ అంటే ఈట విసిరేవారు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా పౌలుకి కాపలాగా ఉంచేసి ఆయన వెంటనే అక్కడ నుంచి పౌలును యెరూషలేము నుంచి కైసరయ్యకి పంపించేస్తాడనమాట. యాక్చువల్గా ఈ సహస్రాధిపతి పేరంటే ఏంటంటే లూసియా, ఆయన పేరు క్లౌదియా లూసియా అనమాట. ఈయన ఏం చేస్తాడంటే కైసరేలో ఉన్నటువంటి అధికారి దగ్గరికి ఆయనని పంపిస్తాడు. పంపించేసి ఒక లెటర్ రాసి ఆయనని పంపిస్తాడనమాట. యాక్చువల్గా ఏమని రాస్తాడంటే యూదులు ఈయనని చంపాలనుకొని చూస్తున్నప్పుడు ఈయన రోమియుడని తెలుసుకుని ఈయన నేను తప్పించాను, అయితే వారేమైనా నేరం మోపుతారేమో అని ఆయన మీద ఏమైనా నేరం మోపే విషయం ఉందని పిలిపించి నేను మాట్లాడిపించాను. కానీ ఆయనని బంధకంలో ఉంచడానికి, ఖైదీలో వేయడానికి, మరణంకి తగినటువంటి ఎలాంటి నేరం కూడా నాకు ఆయనలో కనిపించలేదు. కేవలం ధర్మశాస్త్ర విషయమైన మతపరమైన కొన్ని విషయాలే వాళ్ళు చెప్తున్నారు అంతే. కాబట్టి వాళ్ళని చంపాలని కుట్ర చేస్తున్నారు కాబట్టి వారు వచ్చి నీ ఎదుట మాట్లాడుకోవడానికి నేను వారికి చెప్పాను, కాబట్టి ఈయన నీ దగ్గరికి పంపిస్తున్నాను చెప్పేసి అక్కడ ఫెలిక్స్ దగ్గరికి ఆయనని పంపించేస్తారనమాట. సో అక్కడ ఫెలిక్స్ ఇంకా లెటర్ అంతా చదివి సరే అనేసి ఇంకా ఆయనని కావలిలో ఉంచుతాడు. అయితే ఎవరైతే నేరం మోపారో యూదులు వారు అక్కడికి కైసరేకి వచ్చినప్పుడు నేను దాన్ని విచారణ చేస్తాననేసి పౌలుని అక్కడ ఆయన కావలిలో ఉంచుతాడనమాట. ఉంచిన తర్వాత 5 days తర్వాత ఇప్పుడు అననీయ ప్రధాన యాజకుడు ఆ యూదులందరూ ఎవరైతే ఉన్నారో నేరం మోపిన వారందరూ ఇక్కడికి కైసరేకి కూడా యెరూషలేము నుంచి వాళ్ళు వస్తారనమాట. వచ్చేసి ఇంకా అప్పుడు అక్కడ ఫెలిక్స్ వారికి మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు తిరిగి మాట్లాడడం మొదలు పెడతారు. వాళ్ళు ఏమని చెప్తారంటే ఈయన ప్రజల మధ్యలో మతభేదంని పుట్టిస్తున్నాడు అనేసి ఆ విధంగా యూదులు చెప్తారు. సో ఇప్పుడు పౌలుకి మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చినప్పుడు పౌలు ఏమని చెప్తాడంటే నేను యాక్చువల్గా యెరూషలేముకి వచ్చి 12 రోజులు అయింది, కావాలంటే మీరు విచారణ చేసి తెలుసుకోండి, వచ్చినప్పటి నుండి నేను ఏ గుంపును పోగేయడం కానీ మతపరమైన విషయాలను నేను చెప్పడం కానీ అలాంటిది ఏది చెప్పలేదు, కేవలం పునరుద్ధాన విషయమే నేను చెప్పాను అనేసి ఆ విధంగా చెప్తాడనమాట. చెప్పినప్పుడు ఫెలిక్స్కి కూడా ఈ యొక్క సువార్తకి సంబంధించి క్రీస్తు మార్గంకి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే సరే ఇప్పుడు క్లౌదియా లూసియా సహస్రాధిపతి వచ్చినప్పుడు దీన్ని నేను మళ్ళీ విచారణ చేస్తాననేసి ఆ మాటను అక్కడ క్లోజ్ చేస్తాడు. క్లోజ్ చేసేసి ఇంకా పౌలును అక్కడ చెరసాలలో ఉండడానికి ఇంకా ఆయనతో పాటు కూడా ఆయనకు సంబంధించిన వారు ఆయనతో ఉండి ఉపచారం చేయడానికి ఆయనకి మంచి ఫ్రీడమ్ అక్కడ ఇస్తాడనమాట. ఇచ్చిన తర్వాత కొన్ని దినములైన తర్వాత ఫెలిక్స్ కూడా పౌలును పిలిపించి సువార్త వింటాడు. ఎందుకంటే ఫెలిక్స్ యొక్క భార్య కూడా యూదురాలే అనమాట. అయితే పౌలు వచ్చి తీర్పు గురించి ఇంకా సువార్త గురించి చెప్తున్నప్పుడు ఆయన చాలా భయపడి సరేలే నేను ఇంకొకసారి వింటానులే అనేసి ఇంకా ఆయన సువార్తను అంగీకరించాడు, కానీ ఆయన పౌలుని పంపించేస్తాడనమాట. అయితే కొన్ని దినములైన తర్వాత ఇప్పుడు అక్కడ ఫెలిక్స్ మారిపోతాడు. ఫెలిక్స్ స్థలంలో ఇంకా ఫేస్తు అనే అధికారి వస్తాడనమాట. సో ఈ ఫెలిక్స్ ఏం చేస్తాడంటే యూదుల దగ్గర మంచి పేరు పొందుకోవడానికి ఇంకా పౌలు విషయంలో ఏమి చేయకుండా ఆయన ఖైదీలోనే ఉంచేసి వెళ్ళిపోతాడనమాట. సో ఈ ఫేస్తు వచ్చిన తర్వాత జరిగే విషయం ఏంటంటే ఆయన ఒకసారి యెరూషలేముకి వెళ్ళినప్పుడు యెరూషలేములో యూదులు చెప్తారు పౌలు అక్కడ ఉన్నాడు, ఖైదీలో ఉన్నాడు అనేసి, ఇంకా ఆయన విషయంలో మేము విచారణ ఏదో ఒకటి చేయండి అనేసి ఈ యొక్క ఫేస్తుని అడుగుతాడు. సో ఈ ఫేస్తు ఏం చేస్తాడంటే సరే మీరు యెరూషలేము కైసరయ్యకి వచ్చి ఆ విషయాలని మాట్లాడండి అని చెప్పినప్పుడు వాళ్ళు కైసరయ్యకి వెళ్ళి ఆ విషయాలని మాట్లాడుతూ ఉంటారనమాట. మాట్లాడిన సమయంలో యాక్చువల్గా
ఈయన విచారణ చేసినప్పుడు కూడా ఆయనలో బంధకంలో ఉంచడానికి మరణంకి సంబంధించిన తగిన విషయం ఏది కూడా ఆయనకి కనబడదు కాబట్టి ఆయనకి ఏం చేయాలో తెలియదు అనమాట. ఇంకా పౌలుని అడుగుతాడు, నువ్వు తిరిగి యెరూషలేముకి వెళ్ళాలనుకుంటున్నావు అంటే, లేదు, నేను న్యాయం తీర్చవలసిన స్థలం ఇదే కదా, కాబట్టి నేను రోమియుడని కాబట్టి దాని ప్రకారంగానే నేను నాకు న్యాయం తీర్చండి అనేసి ఆ విధంగా చెప్పినప్పుడు ఇంకా ఫేస్తు కూడా ఏం చేయకుండా ఇంకా పౌలుని అక్కడే ఉంచేస్తారనమాట. ఉంచేసిన తర్వాత ఒకసారి అగ్రిప్ప రాజు ఫేస్తు దగ్గరికి రావడం జరుగుతుంది. ఫేస్తు దగ్గరికి వచ్చినప్పుడు అగ్రిప్ప రాజు పౌలు యొక్క విషయాలన్నిటిని కూడా చెప్తాడు. ఈ విధంగా జరిగింది, ఆయనలో నేరం ఎటువంటిది కూడా లేదు, క్రీస్తుని గురించి ఆయన క్రీస్తు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన చనిపోయి తిరిగి లేస్తాడు అని ఇట్లాంటి మతపరమైన విషయాలైనా చెప్తున్నాడు. కానీ ఆయనలో నేరంకి తగిన విషయం ఏది కూడా నాకు కనబడలేదు కాబట్టి ఆయన విషయంలో నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అనేసి అగ్రిప్పకి చెప్పినప్పుడు అగ్రిప్ప రాజు అంటాడు, సరే ఒకసారి ఆయన నా దగ్గరికి తీసుకురండి, నేను ఆయన నుండి వినాలనుకుంటున్నాను అనేసి ఆ విధంగా చెప్పినప్పుడు పౌలుని అగ్రిప్ప రాజు దగ్గరికి తీసుకొని వచ్చి ఆయన ఎదుట నిలబెట్టినప్పుడు పౌలు అక్కడ మళ్ళీ ఆయన ముందు విషయాలన్నిటిని కూడా చెప్తాడు. నేను ఈ విధంగా కిల్కియా దేశంకి చెందినవాడును, తార్సు వాడను అనేసి ఈ విధంగా చెప్తాడు. దమస్కులో దేవుడు అతనికి ఎటువంటి దర్శనం ఇచ్చాడు అనేసి ఈ విధంగా చెప్తున్నప్పుడు, ఆ విధంగా దేవుడు నన్ను దర్శించాడు, సువార్తను నాకు అప్పగించాడు కాబట్టి నేను దాన్ని ప్రకటిస్తున్నాను. అయితే మీరు ప్రవక్తల గ్రంథంలను మీరు విశ్వసిస్తారు, ప్రవక్తలను మీరు విశ్వసిస్తారు కదా అగ్రిప్ప రాజా అనేసి ఆ విధంగా అగ్రిప్పతో చెప్పినప్పుడు ఇక్కడ ఫేస్తు ఏమని అంటాడంటే, ఆయన నువ్వు అధిక విద్య వల్ల నువ్వు వెర్రివాడివిగా మారిపోయావు, నువ్వు పిచ్చివాడివిగా మారిపోయావు అనేసి ఆ విధంగా చెప్తాడు. ఇంకా అగ్రిప్ప రాజు కూడా ఏమంటాడంటే, నువ్వు నన్ను ఇంత సామాన్యంగా క్రైస్తవుడిని చేయాలనుకుంటున్నావా అనేసి ఆ విధంగా ఆయన మాట్లాడడం జరుగుతుంది. సో అగ్రిప్ప ఆయన విచారణ చేసిన తర్వాత కూడా ఆయన ఎటువంటి నేరం కానీ పౌలులో ఏమీ కనబడదనమాట. ఇప్పుడు అగ్రిప్ప రాజుకి కూడా పౌలులో ఎటువంటి నేరం కనబడలేదు కాబట్టి ఇంకా పౌలు కూడా ఆయన కైసరు ఎదుట చెప్పుకుంటాను అనేసి అంటాడు కదా. కైసరు అంటే యాక్చువల్గా రోమా ఎంపరర్ని కైసరు అంటారనమాట. సో ఇప్పుడు ఈయన పౌలు రోమియుడు కాబట్టి ఆయన రోమా ఎంపరర్ దగ్గర ఆయన చెప్పుకోవాలనుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు ఇంకా అగ్రిప్ప రాజు ఏమని చెప్తాడంటే, ఆయన కైసరు ఎదుట చెప్పుకుంటాను అంటున్నాడు కాబట్టి ఆయనని కైసరు ఎదుటికి పంపించండి అని చెప్తాడు. అంటే ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాలి, రోమాకి వెళ్ళాలి. ఇప్పుడు ఆయన కైసరయ్య నుంచి ఆయన రోమాకి వెళ్ళాలన్నమాట. కాబట్టి ఏం చేస్తారంటే వీళ్ళు యూలి అని ఒక శతాధిపతి నుంచి ఇంకా పౌలుని ఇంకొంతమంది ఖైదీలను కూడా వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బోట్లో వాళ్ళని అక్కడ ఓడలోనికి వాళ్ళు రోమాకి పంపించడానికి వారి ప్రయాణంని వాళ్ళు స్టార్ట్ చేస్తారనమాట. ఈ యూలి యాక్చువల్గా పౌలు మీద చాలా దయతో ఉంటారనమాట. వాళ్ళు ప్రయాణాన్ని స్టార్ట్ చేసుకున్న తర్వాత సీదోను అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత కూడా పౌలు అక్కడ సహోదరులను కలవడానికి యూలి అక్కడ ఆయనకి అవకాశం ఇస్తాడనమాట. ఇంకా వాళ్ళు ఓడ మారి ఇంకొక వేరే ఓడ ఎక్కి వాళ్ళు ప్రయాణాన్ని స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్గా చాలా ఎదురుగాలులు ఈ ఓడ ప్రయాణంలో వాళ్ళకి కలుగుతాయి అనమాట. వారు ఇంకా ఓడని ముందుకు ఈదలేకపోతుంటారు, ముందుకు నడిపించలేకపోతుంటారనమాట. ఆ సమయంలో పౌలు ఏమని చెప్తాడంటే, ఇప్పుడు ఓడలో ఉన్న సామాగ్రికే కాదు కానీ మన ప్రాణాలకి కూడా నష్టం కలిగేలాగుంది కాబట్టి ఇంకా మనం ఈ ప్రయాణాన్ని చేయలేము అనేసి ఆ విధంగా చెప్తాడనమాట. చెప్పినప్పుడు ఈ యూలి శతాధిపతి ఎవరైతే ఉంటారో పౌలు యొక్క మాట అతను విన్నాడు, కానీ ఓడ నడిపించిన నావికుడు మాట వినేసే వాళ్ళు ఇంకా బలవంతంగా వారి యొక్క ప్రయాణంని వాళ్ళు ముందుకి స్టార్ట్ చేస్తారనమాట. యాక్చువల్గా కుప్రా యొక్క దీవి ఉంది కదా, ఆ ఐలాండ్ నుంచి వారు ప్రయాణంని స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళు అలా బలవంతంగా వాళ్ళు ప్రయాణం చేస్తూ వస్తున్న సమయంలో ఎంతో ఎదురుగాలులకి వాళ్ళు ప్రయాణం చేస్తున్న సమయంలో వారు వెళ్తుంటే అక్కడ క్రేతు అనేది కూడా అదొక ఐలాండ్ అనమాట. చూడండి, కుప్రా గుండా ఈ ఐలాండ్ నుంచి వాళ్ళు ఓడలో వస్తారు. ఈ డాటెడ్ లైన్స్ కనిపిస్తుంది కదా, వాళ్ళు ఇక్కడ మూరాకు వస్తారు. మూరా నుంచి తర్వాత వారు ఎదురుగాలు ఇక్కడ కుప్రా నుంచి వాళ్ళకి ఎదురుగాలి అనేది తగులుతూ ఉంటుంది అనమాట. ఊరకు లోయ అనేసి ఒక పెనుగాలి వారికి తగులుతున్న సమయంలో వారు ఇంకా ఓడని ముందుకు నడిపించలేకపోతారు. ఆ విధంగా వెళ్తున్న సమయంలో వారు రెండవ రోజు కూడా వారి సరుకులన్నిటిని కూడా తీసి పడేస్తారనమాట. ఇంకా వారికి భయం వేస్తుంది అనమాట. ఇంకా వారు ఏం జరుగుతుందో, ఈ ప్రయాణంలో మాకు ఏమవుతుందో అనేసి ఓడ తేలిక అవ్వడానికి వారికి ఉన్న సరుకులన్నిటిని కూడా వారు పడవేస్తూ ఉంటారు. ఇంకా ఓడలో ఉన్న వారు భయంతో ఏమి కూడా తినకుండా త్రాగకుండా ఇంకా వారు అలాగే భయంతో ఉండిపోతారన్నమాట. ఇంకా వారు యాక్చువల్గా ఈ నడి సముద్రంలో కదా వాళ్ళు
ప్రయాణం చేయాల్సింది. సో 4 సైడ్స్ ఎక్కడ చూసినా వారికి సముద్రమే ఉంటుంది. ఇంకా అక్కడ వారు తప్పించుకోవడానికి, వారు కాపాడబడడానికి ఎటువంటి ఆధారం కూడా ఉండదు. వారికి చంద్రుడు కానీ, నక్షత్రములు కానీ, సూర్యుడు కానీ ఏవి కూడా వారికి కనిపించవన్నమాట. ఇంకా చీకటితో వారు నిండిపోయి ఆ ప్రయాణంని భయంతో ఎప్పుడేమవుతుందో, ఎప్పుడు ఓడ మునిగిపోతుందో అన్న భయంతో వారు వెళ్తూ ఉంటారనమాట. వెళ్తూ ఇంకా వాళ్ళు ఏమనుకుంటారంటే వారి ప్రాణములు కూడా తిరిగి వారు బ్రతుకుతారన్న ఆశ కూడా వారికి లేని పరిస్థితిలో వారు ప్రయాణంని వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. ఆ విధంగా వారు ప్రయాణం చేస్తూ వస్తున్న సమయంలో ఇంకా 3వ రోజు వారన్నిటిని కూడా సరుకులన్నిటిని కూడా పడవేస్తారనమాట. ఇంకా పౌలు చెప్పినట్టుగానే ఆ ప్రయాణం అంతా కూడా కష్టతరంగా ఉంటుంది. ఇంకా ఓడలో ఉన్న వారికి పౌలు ఏమని చెప్తాడంటే, ఆయన ధైర్యం చెప్తాడు. ఏమని చెప్తాడంటే, నా దేవుడు నిజమైన దేవుడు, ఆయన నాతో మాట్లాడాడు, ఓడలో ఉన్న వారికి ఏది కూడా ఏ హాని కూడా జరగదు అనేసి దేవుడు నాతో మాట్లాడాడు, కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకొని ఉండండి అనేసి ఆ విధంగా చెప్తారనమాట. ఇంకా ఆ విధంగా వాళ్ళు కుప్రాచాటికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఇంకా పెనుగాలి భయంకరమైపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా నావ ఓడ అనేది బద్దలు కావడం మొదలవుతుంది అనమాట. ఇంకా పౌలు ఏమని చెప్తాడంటే, ఏం కాదు, మనం ఏదో ఒక దీవిలో వెళ్ళి పడతాము, మనకి ఏం జరగదు, దేవుడు మనల్ని కాపాడుతాడు అనేసి ఆ విధంగా వారికి ధైర్యం చెప్తూ ఉంటాడనమాట. ఇంకా వారు ఓడ బద్దలవుతున్న సమయంలో వాళ్ళు మెలితే దీవి దగ్గరికి వచ్చి పడతారనమాట. మెలితే దీవి ఇది కూడా ఒక దీవి అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఓడ బద్దలవుతున్న సమయంలో ఇంకా వాళ్ళందరూ కూడా ఓడలో నుంచి దూకి ఇంకా వాళ్ళు ఈదుకుంటూ ఈ దీవి పైకి వచ్చేస్తారనమాట. ఇక్కడ వచ్చి వారందరూ పడతారనమాట. ఇక్కడ వచ్చిన తర్వాత మెలితే దీవిలో ఉన్నటువంటి ద్వీపవాసులు, ఐలాండ్ నాగరికలు ఉంటారు కదా, వాళ్ళు చాలా ప్రేమగా వీరిని చూసుకుంటారనమాట. ఇంకా అక్కడ పౌలుకి కూడా ఒక విష సర్పం కొడుతుంది, కానీ ఆయనకి ఏమీ జరగపోవడం చూసి అక్కడున్న ద్వీపవాసులందరూ కూడా ఈయన ఒక దేవత అనేసి ఆ విధంగా చెప్పుకోవడం స్టార్ట్ చేస్తారనమాట. ఈ విధంగా ఉంటున్న సమయంలో అక్కడ 3 నెలలు వారు ఉండిపోతారు. ఇంకా 3 నెలలు కూడా వారు ఓడ ప్రయాణాన్ని చేయలేని పరిస్థితులు వాళ్ళకు ఉంటాయన్నమాట. 3 నెలలు ఉండిపోయిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి సురకూసై, తర్వాత రేగి, తర్వాత ఇక్కడ వచ్చేసి లాస్ట్కి వాళ్ళు రోమాకి చేరుకుంటారు. ఇది రోమా అనమాట. ఈ విధంగా కష్టకరమైన ఆ ఓడ యొక్క ప్రయాణంని చేసుకుని వారు చివరికి వారు రోమాకి చేరుకుంటారనమాట. రోమాకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు పౌలు మీద ఎవరైతే నేరం మోపి ఉన్నారో ఆ యూదులు అక్కడికి వచ్చి విచారణ చేసిన తర్వాత అక్కడ ముందు జరగాల్సిన విషయాలు అక్కడ జరుగుతాయి కదా. సో అప్పటి వరకు ఆయన ఏం చేస్తారంటే 2 years కూడా ఆయనని ఒక అద్దె ఇంట్లో ఉండడానికి ఆయనకి పర్మిషన్ ఇస్తారనమాట. అంటే ఆయన ఎక్కడికి కూడా వెళ్ళడానికి ఉండదు, కానీ ఎవరైనా వచ్చి కూడా పౌలుని కలవచ్చు, పౌలు కూడా ఎవరితో మాట్లాడవచ్చు, కానీ అక్కడి నుండి ఆయన ఎక్కడికి వెళ్ళడానికి ఉండదన్నమాట. ఈ సమయంలో పౌలుతో పాటు యాక్చువల్గా లూకా ఇంకా అరిస్తార్కు వీళ్ళందరూ కూడా పౌలుతోనే ఉంటారు ఈ ప్రయాణం అంతట్లో కూడా. ఇంకా రోమాలో ఉంటున్న సమయంలో కూడా వీరందరూ పౌలుతోనే ఉంటారనమాట. సో రోమాకి వెళ్ళిన తర్వాత అక్కడ యూదులైన సహోదరులను కూడా పౌలు అక్కడ కలుసుకుంటాడు, వారితో మాట్లాడతాడు. ఆయన ఏమని చెప్తాడంటే, నువ్వు యూదులకి విరోధంగా కానీ ధర్మశాస్త్రంకి విరోధంగా కానీ నేనేమి కూడా చేయలేదు, కానీ యూదులు నా మీద ఈ విధంగా కుట్ర చేసి నన్ను రోమాకి ఖైదీగా పంపించారు. అయితే నా మీద విచారణ చేసిన వాళ్ళందరూ కూడా నాలో ఎటువంటి నేరం కనుక్కోలేదు, వారు నన్ను విడుదల ఇష్టపడ్డారు, కానీ యూదులు దానికి అడ్డం చెప్పారంటే విడుదల చేయొద్దు అనేసి ఆ విధంగా చెప్పారు, కాబట్టి నన్ను ఇక్కడికి పంపించవలసి వచ్చింది అనేసి ఆ విధంగా సహోదరులతో అక్కడ ఆయన చెప్పుకుంటాడు. సో రోమాలో ఉన్నంత కాలం కూడా 2 years కూడా ఆయనకి మంచి ఫ్రీడమ్ ఇవ్వబడుతుంది. అక్కడ అనేకులకు దేవుని విషయాలను ఆయన ప్రకటిస్తాడు లేఖనం ద్వారా. అనేక విషయాలు అంటే బంధకంలో ఉంటున్న సమయంలో కూడా ఆయన క్రీస్తు సువార్తని ప్రకటించాడు. తన యుద్ధకు వచ్చే వారికి అనేక విషయాలను ఆయన బోధిస్తూ లేఖనముల ద్వారా క్రీస్తు నిజమైన దేవుడైన నిరూపిస్తూ ఆ విధంగా ఉంటాడు. ఇంకా రోమాలో ఉంటున్న సమయంలో ఆయన ఎఫెసీలకి, కొలసీలకి, ఫిలిప్పీలకి, ఫిలోమోనికి రాసిన పత్రికలు కూడా అక్కడే రాయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా 2 years తర్వాత AD 63లో ఆయన విడుదల చేయబడతాడు అనమాట. విడుదల చేయబడిన తర్వాత ఇంకొంచెం కాలం ఆయనకి ఫ్రీడమ్ ఉంటుంది. ఇంకా కొన్ని సంవత్సరాలు కూడా క్రీస్తు గురించి ఆయన ప్రకటించడం జరుగుతుంది అనమాట. ఆ విధంగా జరిగిన తర్వాత AD 66 నుంచి 67కి మధ్యలో నీరో చక్రవర్తి ఏం చేస్తాడంటే తిరిగి మళ్ళీ పౌలు ఖైదీగా చేయబడడం జరుగుతుంది అనమాట. ఆ సమయంలో ఇంకా ఆయన విడిపించబడతాడు అన్న ఆశలు కానీ అలాంటి విషయాలు కానీ ఆ సమయంలో ఏవీ లేవన్నమాట. కాబట్టి రెండోసారి ఆయన చెరసాలలో ఉంటున్నప్పుడు, ఖైదీగా బంధింపబడినప్పుడు అక్కడి నుంచి ఆయన తిమోతికి రాసిన పత్రికలు ఆయన రాశాడనమాట. ఇంకా AD 66 నుంచి 67 మధ్యలో నీరో చక్రవర్తి ద్వారా ఆయన తలనరికి వేయబడి చంపివేయబడ్డాడు అనమాట. ఇంకా అక్కడ పౌలు తిమోతికి రాస్తాడు. ఇంకా ఏమని రాస్తాడు, నా పరుగును
పరుగును నేను తుదముట్టించాను, మంచి పోరాటం పోరాడాను అనేసి ఆ విధంగా తిమోతికి రాసిన పత్రికలో అక్కడ ఆ విషయం చెప్తాడు. ఇంకా నేను క్రీస్తు యుద్ధకు వెడలిపో సమయం ఆసన్నమైంది, మనం మెమరీ వర్స్లో నేర్చుకున్నాం కదా, అదే విషయం ఇంకా పౌలుకి అక్కడ అర్థమవుతుంది. ఈసారి నేను విడిచిపెట్టబడను, ఇంకా ఏ విధంగానైనా నేను నా ప్రభు వద్దకి వెళ్ళిపోయే సమయం దగ్గరకు వచ్చింది కాబట్టి ఇంకా నేను ఇక్కడ క్రీస్తుకు హతసాక్షిగా మారబోతున్నాను అనే విషయం అతనికి అర్థమవుతుంది. కాబట్టి తిమోతికి ఆ విషయం అక్కడ రాస్తాడనమాట. సో ఈ విధంగా పౌలుని చూస్తే, మనం పౌలు జీవితంని చూస్తే, ఆయన క్రీస్తుకి ముందు ఆయన హింసకుడిగా దూషకుడిగా ఉన్నవాడు, లాస్ట్కి వస్తే ఆయన క్రీస్తు కొరకు గొప్ప హతసాక్షిగా మారిపోయాడు. పౌలు జీవితంలో మనం అదే చూస్తున్నాం. ఇంకా ఆయన రాసిన పత్రికలు కూడా కొత్త నిబంధనలు 14 పత్రికలు ఏకంగా పౌలు రాసిన పత్రికలే మనం ప్రతిదినం చదువుతున్న పత్రికలు. అవే సంఘంకి కావాల్సిన అనేక సిద్ధాంతపరమైన విషయాలు కూడా పౌలు దేవుని ద్వారా పొందుకొని సంఘానికి ఇవ్వడం జరిగిందనమాట. ఆయన ఎఫెసీలో ఉంటున్నప్పుడు ఆయన కొరింథీ పత్రికను రాశాడు, మాసిదోనియాలో ఉన్నప్పుడు 2వ కొరింథీ పత్రికను రాశాడు, ఇంకా కొరింథీలో ఉంటున్నప్పుడు ఎఫెసీ పత్రికను రాశాడు, ఇంకా మొదటి ఖైదీలో ఉంటున్నప్పుడు ఆయన ఎఫెసీ, కొలసి, ఫిలిప్పి, ఇంకా ఫిలోమన్ పత్రికలు రాశాడు. రెండోసారి ఆయన బంధింపబడినప్పుడు తిమోతికి ఇంకా తీతుకు కావాల్సిన పత్రికలు, ఇంకా హెబ్రీ పత్రిక కూడా అప్పుడే రాయబడి ఉండవచ్చు అనేసి ఆ విధంగా చెప్పబడుతుంది. కాబట్టి పౌలు జీవితం చూస్తే ఆయన క్రీస్తు కొరకు ఒక నమ్మకమైన పోరాటం పోరాడి, మంచి పోరాటం పోరాడి ఆయన చివరికి క్రీస్తుని సంపాదించుకున్న వాడిగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ పౌలు జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటో ఒక్కొక్కటి మనం ఇప్పుడు చూసుకుందాం. పౌలు ఈ ప్రయాణంలో వెళ్ళిన ప్లేసెస్ గురించి ఒక్కసారి మనం సమ్మరీ చూసుకొని మారల్ నేర్చుకుందాము. సో ఫస్ట్ అయిన అంత్యోకయ నుంచి గలతియా, ఫ్రుగియా గుండా ఎఫెసీ పట్టణంకి వస్తాడు. అక్కడ నుంచి మాసిదోనియా నుంచి అకయ్యకు వస్తాడు. అకయ్య నుంచి మళ్ళీ మాసిదోనియాకి వెళ్తాడు. అక్కడ నుంచి త్రోయ తర్వాత మిలేతు దగ్గర ఎఫెసీ పెద్దలతో మాట్లాడతాడు. అక్కడ నుంచి కోసు, రోదు, పతర, ఆ తర్వాత తూరు, తర్వాత తొలోమై, తర్వాత కైసరయ్యకి వెళ్తాడు. కైసరయ్యకి వెళ్ళినప్పుడు అగబు ప్రవక్త యెరూషలేంలో ఆయనకు సంభవించబోయే శ్రమల గురించి వివరిస్తాడు. ఆయన అక్కడ నుంచి తర్వాత యెరూషలేంకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. తర్వాత యెరూషలేంలో విచారణ చేయబడిన తర్వాత ఆయన రోమాకు వస్తాడు. రోమాలో ఫస్ట్ టైం ఆయన విడుదల చేయబడినప్పుడు తిమోతికి ఆయన ఎఫెసీ పట్టణం యొక్క బాధ్యతని ఆయనకి అప్పగిస్తాడు. సో ఇప్పుడు పౌలు జీవితంలో మనం నేర్చుకోబోతున్న విషయాలలో మొదటి విషయం మనం ఏం చూస్తామంటే, ఆయన జీవితంలో ఆయన తన కొరకు బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే అని ఆ విధంగా ఆయన జీవించాడనమాట. ఇప్పుడు పౌలు జీవితం మొట్టమొదటిగా మనం చూస్తే యాక్చువల్గా ఆయన ఫస్ట్ ఎలాగున్నాడు, ఆయన క్రీస్తుకు శత్రువుగా ఉన్నాడు, క్రీస్తుకు విరోధిగా ఉన్నాడు, సంఘంని హింసించేవాడిగా, దూషించేవాడిగా ఆ విధంగా ఉన్నాడు. అంటే సంఘంని హింసించడమే ఆయనకి ప్రాణాధారంగా పెట్టుకున్న వ్యక్తిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే క్రీస్తు ప్రత్యక్షత ఆయనకి దొరికిందో, ఆయన రక్షింపబడిన తర్వాత అవన్నీ కూడా తారుమారైపోయాయి అనమాట. ఇంకా అక్కడ నుంచి క్రైస్తవులని శ్రమ పెట్టడం జీవనోపాధిగా అతను కలిగిన వ్యక్తి ఇక్కడ నుంచి ఆయన క్రీస్తు కొరకు జీవించడమే ఒక గొప్ప విషయంగా ఆయన కలిగి ఉన్నాడు. అంటే క్రీస్తు కొరకే ఆయన జీవించాడు. ఇప్పుడు ఆయన జీవితంలో మనం క్లియర్గా గమనించినట్టయితే ఆయన రక్షణ పొందుకున్నప్పటి నుండి కూడా మరణం వరకు కూడా ఆయన ఎప్పుడు కూడా తన విషయాలను ఆలోచించలేదు, తన కొరకు జీవించలేదు. కానీ అన్ని చోట్లకి వెళ్తూ, అన్ని రకాల పరిస్థితులుగా వెళ్తూ, అన్ని పరిస్థితుల గుండా వెళ్తూ ఆయన క్రీస్తును ప్రకటిస్తూ కేవలం క్రీస్తు కొరకే ఆయన జీవితంను జీవించిన వాడిగా మనకు కనబడుతున్నాడు. మన జీవితంలో కూడా మనం ఏ విధంగా ఉండాలి, మనకు కూడా క్రీస్తును మనం ఎరిగిన వారం కదా, కానీ మనం తెలిసినప్పటి నుంచి మనం ఎంతవరకు మనం క్రీస్తు కొరకు జీవిస్తున్నాం అనేసి మనల్ని కూడా మనం చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం పొద్దున్నే లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు క్రీస్తు పనులను చూస్తున్నామా, లేకపోతే మన కొరకు మనం పని చేసుకుంటున్న వారిగా ఉంటున్నామా అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు మనకి ఎన్నో పనులు ఉంటాయి కదా, కానీ అన్ని పనులలో కూడా దాదాపుగా వీలైనంత వరకు మనము ఆయన కొరకు జీవించాలి, ఆయన కొరకు ప్రకటించే బిడ్డలుగా ఉండాలి, ఆయన కొరకు సువార్త చేసే బిడ్డలుగా మనం జీవించే వారిగా ఉండాలి. మనకి దేవుడిచ్చిన సమయాన్ని మనం వ్యర్థం చేసుకోవద్దు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, మొబైల్స్ ద్వారానో, లేకపోతే గేమ్స్ ద్వారానో, లేకపోతే ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేయడము, ఏదో రకంగా ఏదో విధంగా సమయాన్ని వ్యర్థపరుచుకునే వారిగా ఉంటాం. కానీ మనం అలా ఉండకుండా మనకి దొరికిన సమయంలో మనం సమయమందు అసమయమందు కూడా మనం ఆయనని ప్రకటించే బిడ్డలుగా మనం జీవించాలి. ఇంకా సెకండ్ విషయం మనం ఏం చూస్తామంటే, ఆయన జీవితంలో మనం చూసినట్లయితే ఆయనకి లాభకరమైన
ఆయనకున్నవన్నిటిని కూడా ఆయన నష్టంగా ఎంచుకున్నాడు. ఇప్పుడు యాక్చువల్గా పౌలు చూస్తే ఆయన అసలుగా అయితే ఒక సాధారణమైన వ్యక్తి కాదు. ఆయన మంచి విద్యావంతుడు, మంచి స్కాలర్, ఎన్నో డిగ్రీస్ అయినా పొందినవాడు అనమాట. ఇంకా అదే సమయంలో ధర్మశాస్త్రంలో కూడా ఆయన నిర్దోషిగా అనింద్యుడుగా ఉన్నాడనమాట. అంటే ఇంకా బెన్యామీను గోత్రంకి చెందినవాడు, ఎంతో మంచి గొప్ప పాండిత్యం కలిగిన వాడనమాట. అంటే అన్ని లాభకరమైన విషయాలే అతనికి ఉన్నాయి. ఇప్పుడు ఆయన క్రీస్తుని కాదంటే యూదులు కూడా ఆయనని ఎన్నో ప్రథమ స్థానాలలో పెట్టి ఆయనని ముందుగా పెట్టేవారు. కానీ అవన్నిటిని కూడా క్రీస్తు కొరకు ఆయన నష్టంగా ఎంచుకున్నాడు. ఎప్పుడైతే క్రీస్తుని తెలుసుకున్నాడో అవన్నీ కాదు, వాటి కొరకు నేను జీవించడం కాదు, కానీ ఆయన పునరుద్ధాన బలంను పొందుకోవాలి, క్రీస్తుని నేను ఏ విధంగా అయినా సంపాదించుకోవాలి అనేసి ఆయనకున్న లాభమైన వాటన్నిటిని కూడా ఆయన నష్టంగా ఎంచుకున్నాడు. ఇప్పుడు మన జీవితంలో మనం కూడా ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఎన్నో విషయాలు మనకి లాభకరంగా అనిపిస్తుండొచ్చు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు చూడండి, ఒక పెన్సిల్ నా దగ్గర ఉంది, ఇది 5 రూపీస్ పెన్సిల్, ఇది నాకు చాలా లాభంగా అనిపిస్తుంది అనమాట. కానీ ఎప్పుడైతే నాకు ఇది 30 రూపీస్ మార్కర్ నాకు దొరికిందనుకో, ఇప్పుడు నేను ఈ రెండిట్లలో ఏది తీసుకుంటాను? ఇది వాల్యుబుల్, ఇది ఎక్కువ విలువైంది కాబట్టి దీన్ని నేను నష్టపరుచుకుంటాను, ఇది వద్దనేసి నేను పక్కన పెడతాను, దీన్ని మాత్రమే నేను తీసుకుంటాను. ఇప్పుడు ఇది కూడా ఒకప్పుడు నాకు అవసరమైంది, కానీ ఇది దొరికిన తర్వాత ఇది పర్మనెంట్గా రాస్తుందా? రాయదు, కానీ ఇది పర్మనెంట్గా ఉంటుంది. అయితే ఇప్పుడు పౌలు కూడా ఏం చేశాడు? ఆయనకున్నవన్నిటిని కూడా, ఆయన జ్ఞానంను, ఆయనకున్న సమస్తంను కూడా ఆయన నష్టంగా ఎంచుకున్నాడు. శాశ్వతమైన క్రీస్తుని పొందుకోవడానికి ఆయన లాభకరమైన వాటిని నష్టంగా ఎంచుకున్నాడు. ఇంకా థర్డ్ విషయం, మనం పౌలు జీవితంలో ఏం చూస్తామంటే, ఇప్పుడు మన జీవితంలో కూడా మనకి లాభకరమైన వాటిని, అంటే లోకంలో ఎన్నో విషయాలు మనకి లాభకరమైన వాటిగా కనిపిస్తాయి కదా, కానీ వాటన్నిటిని కూడా మనం క్రీస్తు నిమిత్తము ప్రతిదీ కూడా మనం నష్టపరుచుకునే వారిగా ఉండాలి. ఇంకా థర్డ్ విషయం మనం ఏం చూస్తామంటే, క్రీస్తు కొరకు ఆయన అనేక శ్రమల గుండా వెళ్ళిన వాడిగా చూస్తాం. అసలుగా అయితే ఆయన ఫస్ట్ హింసించేవాడిగా, దూషించేవాడిగా, చెరసాలలో వేసేవాడిగా, అందరిని చంపించేవాడిగా ఉన్నాడు. కానీ తర్వాత ఆయన మారిపోయిన తర్వాత ఎలాగున్నాడు? తానే హింసింపబడుతున్నాడు, తానే దూషింపబడుతున్నాడు, నిందల పాలవుతున్నాడు. చివరికి ఆయన ప్రాణంని కూడా లెక్క చేయకుండా క్రీస్తు కొరకు మరణించడానికి ముందుకు వెళ్తున్నాడు. ఇంకా పౌలు గురించి మనం కొరింథీ పత్రికల్లో చూస్తే ఆయన 1కి తక్కువ 40 కొరడా దెబ్బలు 5 సార్లు తిన్నాడు. 5 సార్లు కొరడాలతో ఆయన కొట్టబడ్డాడు. అంటే 39 × 5 టైమ్స్ అనమాట. ఇంకా 3 సార్లు బెత్తములతో కొట్టబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, వస్త్రహీనుడుగా ఉన్నాడు, ఆకలి తప్పికలతో ఉన్నాడు. ఇంకా తర్వాత అనేక ప్రమాదాల గుండా వెళ్ళాడు, ఓడలు బద్దలైపోయే పరిస్థితి, ఇంకా బ్రతుకుతామని ఆశ లేని పరిస్థితులు, అన్ని అలాంటి భయంకరమైన పరిస్థితుల గుండా ఆయన ఎందుకు వెళ్ళాడు? కేవలం క్రీస్తు కొరకు ఆయన సువార్త ప్రకటించడానికి, ఆయన మీద మోపబడిన సువార్త భారంను, పరిచర్య భారంను ఆయన నెరవేర్చడానికే ఆయన ఆ విధంగా వెళ్ళాడు. ఇంకా ఆయన మాటల్లోనే మనం చూస్తే ఇంకా ఏమని చెప్తాడు ఆయన? వస్త్రహీనత అయిన, ఉపద్రవమైన, ఖడ్గమైన ఏది కూడా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపలేదు. సో ఈ విధంగా ఆయన ఎందుకు ఇలాంటి శ్రమల గుండా వెళ్ళాడు? కేవలం ఆయన జీవితం అంతా ఒక్కటే మాటలో సమ్మరీగా మనం చూస్తే, క్రీస్తు ప్రేమని బట్టి ఆయన ఇవన్నీ చేశాడు. ఇవన్నీ శ్రమల గుండా వెళ్ళింది, నష్టపరుచుకుంది అన్నీ కూడా క్రీస్తుని ప్రేమించిన కారణాన్ని బట్టి. ఇప్పుడు మన జీవితంలో కూడా మనం కూడా సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉండాలి. క్రీస్తు కొరకు అనేక శ్రమల గుండా వెళ్ళడానికి, అనేక ఆపదల గుండా వెళ్ళడానికి మనం సిద్ధపడే వారిగా ఉండాలి. అది ఎప్పుడు మన జీవితంలో సాధ్యమవుతుంది? ఎప్పుడైతే మనం క్రీస్తుని ప్రేమిస్తామో మనకున్న వాటన్నిటిని కూడా మనం విడిచిపెడతాం. నిజంగా మనం క్రీస్తుని ప్రేమించే వారమైతే ఈ లోకంలో ఉన్న విషయాలు, లోక సంబంధమైన విషయాలు, పాప సంబంధమైన విషయాలు, మనల్ని ఆకర్షించే విషయాలు, చెడు స్నేహాలు, మొబైల్స్ కానీ, గేమ్స్ కానీ, వేటినైనా కూడా మనం వదులుకొని క్రీస్తు కొరకు జీవించడానికి మనం సిద్ధంగా ఉండగలుగుతాం. ఇంకా పౌలు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన అనేక విషయాలు ఉన్నాయి. ఆయన ధైర్యంతో క్రీస్తుని ప్రకటించాడు, ఎక్కడ కూడా ఆయన భయపడలేదు. ఇలా చెప్పడానికి చాలా విషయాలు ఉంటాయి. అయితే మీరు ఇంకా కూడా పౌలు జీవితంను ధ్యానిస్తూ ఇంకా ఆయన జీవితంలో నుంచి నేర్చుకోవాల్సిన విషయాల కొరకు ప్రభు సన్నిధిలో మీరు ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి. కాబట్టి మనం ప్రేయర్ చేసుకొని క్లాస్ని ముగించుకుందాం. అందరు కళ్ళు మూసుకొని మోకరించండి. పరిశుద్ధుడా, కృపగలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయనా. ఈ సమయం వరకు మీరు మమ్మల్ని నడిపించిన విధానంను బట్టి తండ్రి మీకు స్తోత్రం నాయనా. అవును ప్రభా, పౌలునైనా మిమ్మల్ని అన్నిటికంటే కూడా ఎక్కువ ప్రేమించిన కారణాన్ని బట్టి తనకున్న సమస్తంను నష్టపరుచుకొని అనేక శ్రమలు గుండా వెళ్తూ మీ కొరకు జీవించాడు ప్రభా. మేమును నాయనా మా ప్రాణంను సహితము ప్రభా మేము ద్వేషించకుంటే మిమ్మల్ని వెంబడించలేము దేవా. మమ్మల్ని మేము త్యజించుకొని మిమ్మల్ని వెంబడించే బిడ్డలుగా మీరు మమ్మల్ని సిద్ధపరచమని మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు
క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.